హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక 2% డిఏ విడుదల అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ఇక విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. 2% డిఏ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం వారికి 2% డిఏ విడుదల చేసింది. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్చూచి కావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆకాంక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబంలా పనిచేస్తున్నాయన్నారు. విద్యుత్ ఉద్యోగులు పెన్షనర్లకు 2% డిఏతో 71,417 మంది ఉద్యోగులు పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. తెలంగాణ ప్రభుత్వం పెంచిన డిఏ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానుందని డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఇక ప్రజాభవన్కు ట్రాన్స్కో మేనేజ్మెంట్ సభ్యులు వెళ్లారు. డిఏ విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఇక జేఏసీ తరపున ట్రాన్స్కో యాజమాన్యం, డిస్కాంలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. సమస్యలపై తరువాత కూర్చొని మాట్లాడతాము అన్నారని జేఏసీ తెలిపింది.